ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జిగూడెంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యనేత స్వగ్రామం కావడంతో ఎన్నిక సవాల్గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు రాత్రి తన ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రేణుక ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినారు రేణుక. ఇక తమకు రక్షణ కల్పించాలని సందర్భంగా పోలీసులను కోరారు. పోటీ చేస్తాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్నాం. మరి మన ఉన్నం బెమ్మయ్య మండల అధ్యక్షుడై ఉండి బీఆర్ఎస్ తరఫున జనాన్ని వేసుకొని వచ్చి అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు. 20 మందిని తీసుకొచ్చి నన్ను మా ఆయన చంపడం కోసం వచ్చిండు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? పెద్దోళ్ళు అయ్యి ఉండి ఈ నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. పోలీస్ శాఖ వారిని, మంత్రి గారిని మరి ఏ న్యాయం చేస్తారు? పార్టీ కోసం మాకు ప్రాణానికి హాని ఉంది కాబట్టి మా సెక్యూరిటీ ఇచ్చి ఈ పార్టీని ముందుకు నడిపించి విజయవంతంగా నేను చేయాలి కాబట్టి నాకు కావాల్సిన సెక్యూరిటీ పంపించి ఆయన మీద ఏ చర్య తీసుకుంటారో, ఏం చేస్తారో, ఏ న్యాయం చేస్తారో పార్టీ నాకు న్యాయం జరిపియాలి ఖచ్చితంగా. ఈ అవకాశం పోగొట్టుకుంటే మాత్రం నేను ఈరోజు ఇదేదో భయంతో చెప్పట్లేదు. ఇంత అన్యాయం చేయడానికి ఈరోజు అడగటానికి ఎవరు రావట్లేదు. ముందుకు ఎందుకు రారు? ఇవాళ ఇది అన్యాయం అందరూ కనపడుతుండగా 20 మందిని తీసుకొని వచ్చి మేమిద్దరం గడగడ వణుక్కుంటుంటే ఒక్కళ్ళు కూడా గూడెంలో చూశారు కానీ రాలేదు నా ఇంటికి. నేను అదే రాత్రి పోలీసులు ఫోన్ చేసిన, వచ్చారు, చూశారు, రాసుకున్నారు. ఇవాళ ఉన్నాం మేము తరాసుకొని చేస్తాను. అడగటానికి ఎందుకు రారు? ఊరు కాదు అది. ఈరోజు మా పోలీసు వాళ్ళైనా, మంత్రి గారు సీనానైనా ఏ న్యాయం చేస్తారు పార్టీ కోసం. ముజ్జిగూడెం గ్రామం, నేలకొండపల్లి మండలం. ఒక బీఆర్ఎస్ నాయకుడు, మండల నాయకుడు మా ఊళ్ళో చిల్లర గొడవలు చేసి మా మిసెస్ సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిగా నిలబడ్డది. నిలబడ్డ దానికి మరి ఓటమి భయం పట్టిందో ఏం భయం పట్టిందో కానీ తెలీదు. మరి ఈరోజు ఒక గ్రామంలో మంచిది కోరుకున్నామని జనం అందరూ కోరుకుంటుంటే ఈ చిల్లర గొడవలు చెప్పి లబ్ధి పొందాలని ఈ విషయంలో మరి మా ఇంటికి అర్ధరాత్రి కాడ 1:30 టైంలో వచ్చి మేమిద్దరం భార్యాభర్తలు ఉన్నాగా ఒక 20 మందిని తీసుకొచ్చి మరి చిల్లర గొడవలు చేసి రాళ్ళు విసిరేసి మరి కుర్చీలు కాడ పలిగినాయి. చిల్లర గొడవలు చేసి రాళ్ళు విసిరేసి మరి కుర్చీలు కాడ పలిగినాయండి. మన మంత్రి గారికి, నేలకొండపల్లి పోలీసు వాళ్ళకి చెప్తే ఒకటే ఇదే